ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఉదయం నందిపల్లి గ్రామంలో లేగదూడల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కడప జిల్లా కార్యనిర్వాహక అధికారి డాక్టర్ తిమ్మారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ ప్రదర్శనలో 65 లేగదూడలను రైతులు తీసుకువచ్చారు. డాక్టర్ తిమ్మారెడ్డి మాట్లాడుతూ నేటి లేగదూడలే రేపటి పాడి పశువులని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న లింగ నిర్ధారిత వీర్యం ద్వారా ఎక్కువగా పెయ్యదూడలు పొందవచ్చని, దీని ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని తెలిపారు. ఇది ప్రతి పశు వైద్యశాలలో అందుబాటులో ఉంటుందని రైతులు ఉపయోగించుకోవాలని సూచించారు. అలాగే దూడలకు తగినంత పాలు ఇవ్వాలని, సమయానికి నత్తల నివారణ మందులు వేయించాలని కోరారు. బద్వేల్ ఏరియా సహాయ సంచాలకులు డాక్టర్ నాగభూషణం పచ్చిమేత ప్రాముఖ్యత, సమీకృత దాణా అవసరం, ఉపాధి హామీ పథకం ద్వారా గడ్డి పెంపకం గురించి వివరించారు. చిన్నకేశంపల్లి పశు వైద్యాధికారి డాక్టర్ లక్ష్మీనరసయ్య లేగదూడల పెంపకం విధానాలను వివరించారు. ఈ ప్రదర్శనలో మన్యం శివారెడ్డి దూడకు మొదటి బహుమతి, సానపురెడ్డి మనోహర్ రెడ్డి దూడకు రెండవ బహుమతి, పంగా రామసుబ్బమ్మ దూడకు మూడవ బహుమతి లభించాయి. పాల్గొన్న ప్రతి రైతుకు బహుమతులతో పాటు లివర్ టానిక్లు, మినరల్ బ్లాక్స్లు అందించారు. కార్యక్రమంలో ఏహెచ్ఏలు, గోపాలమిత్రలు, మాజీ ఎంపీటీసీ రామిరెడ్డి మరియు రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంపై రైతులు సంతోషం వ్యక్తం చేశారు.